హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ భవ్య. నేను మళ్ళీ థర్డ్ టైం నుమాయిష్ అయితే విజిట్ చేశానండి. అప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ అయితే షాప్ చేశాను. ఇవన్నీ ఆల్మోస్ట్ గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్న షాప్స్ అండి. ఫస్ట్ నేను చేసిన వీడియోలో అయితే గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్న షాప్స్ ఎక్స్‌ప్లోర్ చేశాను. నెక్స్ట్ గేట్ నెంబర్ 3 దగ్గర, ఇప్పుడు గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్న షాప్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేశానండి. ఫస్ట్ అయితే గనక నేను ఈరోజు ఈ బ్యాగ్ అయితే పిక్ చేశానండి. నాకు చాలా అనిపించింది. దీని క్వాలిటీ అది కూడా చూస్తున్నారు కదా! మనకి 3 జిప్స్ అయితే ఇచ్చారండి. అండ్ దీనికి ల్యాప్‌టాప్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. బోత్ సైడ్స్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. చాలా బావుందండి. వీళ్ళైతే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంట. ఈ బ్యాగ్ కాస్ట్ అయితే నాకు కేవలం 300 రూపీస్ అయితే పడిందండి. 300 రూపీస్‌కైతే కంప్లీట్‌గా వర్తే. వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. బట్ నాకు బ్యాక్ ప్యాక్ అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్‌షాట్ అయితే చూపించాను కదా! వినోద్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ అని చెప్పి ఈ షాప్‌లో అయితే తీసుకున్నాను. చూడండి వీళ్ళ దగ్గర కలెక్షను మంచి పార్టీ వేర్ కలెక్షన్, అలాగే ఇట్లా క్యాన్వాస్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కలెక్షన్ చాలా బావుందండి. అండ్ నెక్స్ట్ అయితే గనక 2 పెయిర్ ఆఫ్ ఫుట్‌వేర్ అయితే తీసుకున్నానండి. ఇవైతే మంచి ఎథనిక్ లుక్ ఉండేలాగా మనం ఎథనిక్ వేర్ మీదకేసుకున్న ట్రెడిషనల్‌గా చాలా బావుంటుందనిపించి తీసుకున్నాను. ఇవి నాకు 300 రూపీస్ పడినాయి. వీటి షాప్ కూడా నేను ఫోటో అయితే ఇంక్లూడ్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా! ఇందులో నేనైతే 39 సైజ్ తీసుకున్నానండి. బట్ నెక్స్ట్ చూపించే ఫుట్‌వేర్‌లో అయితే నేను 40 తీసుకోవాల్సొచ్చింది. సో, బ్లైండ్‌లీ మీ సైజ్‌తో వెళ్ళిపోకండి. అక్కడ ఒకసారి ట్రై చేసి, చూసి మనకు కంఫర్టబుల్‌గా అనిపిస్తేనే తీసుకోండి. ఈ 2 ఫుట్‌వేర్ కూడా నాకు ఈచ్ 300 రూపీస్ పడినాయి. కుషనింగ్ అది కూడా చాలా బావుందండి. మరి యూజ్ చేస్తే ఎన్నాళ్ళొస్తాయో తెలీదు గానీ, మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంది వేసుకుంటే. అండ్ నేను ఫస్ట్ చూపించిన షాప్‌లో అయితే గనక హ్యూజ్ వెరైటీ ఉందండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ నేను సెకండ్ చూపించినయి ఈ ఆగ్రా ఫుట్‌వేర్ అనే దాని పక్క షాప్‌లో అయితే ఉందండి. ఆ షాప్‌కి నేమ్ బోర్డ్ అయితే ఏం లేదు. అందుకని పక్క షాప్ మీకు ల్యాండ్‌మార్క్ కింద పెట్టాననమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే గనక నేను ఈ డైనింగ్ టేబుల్ కవర్ అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ కూడా నాకు 300 రూపీస్ పడింది. ఇది 8 సీటర్ టేబుల్ కవర్ అనమాట. బట్ నాకు ఎందుకో చూడగానే గోల్డ్ కలర్ లుక్ నచ్చి మా ఇంటి థీమ్‌తో సెట్ అవుతుంది అని చెప్పి తీసేసుకున్నాను. ఫోల్డ్ చేసి యూజ్ చేద్దాంలే అని చెప్పేసి. అండ్ ఇవాల్టి వీడియోలో ప్రోడక్ట్స్ అన్నీ లో బడ్జెట్‌వే ఉండబోతున్నాయండి. నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే ఇచ్చున్నాను కదా! అప్పుడు నేను చాలా వరకు ఎక్స్‌ప్లోర్ చేశాను. బట్ మరొక వీడియో గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్న షాప్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసి మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాననమాట. అందుకనే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ అయితే ఈసారి చూస్ చేసుకున్నాను. దీన్ని నేను స్వాగత్ హ్యాండ్లూమ్ అనే షాప్‌లో తీసుకున్నాను. అండ్ లాస్ట్ టైం వీడియోలో చూపించినట్టుగానే నేను మళ్ళీ గోబీ మంచూరియా అండ్ అలాగే చికెన్ పకోడా మసాలా అయితే తీసుకున్నానండి. లాస్ట్ టైం తెచ్చినవి ఆల్రెడీ యూజ్ చేశాను. టేస్ట్ అది కూడా బాగుందనిపించింది. ఈచ్ వన్ 50 రూపీస్ పడినాయి. నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా బజార్‌లో 60 రూపీస్‌కి ఈ ధూపం అయితే తీసుకున్నానండి. మా ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు. అండ్ అలాగే డ్వాక్రా బజార్‌లోనే ఈ ఆవకాయ అయితే 100 రూపీస్‌కి తీసుకున్నాను. ఏంటి మరి ఇవి కూడా చూపించాలా అని అనుకోకండి. చాలామందికి తెలియకుండా ఉంటాయి. నేను ఇది సెకండ్ ఇయర్ అండి నుమాయిష్ విజిట్ చేయడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంత అసలు ఎక్స్‌ప్లోరే చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి 100 రూపీస్‌కి నీలోఫర్ కేఫే వాళ్ళవి ఈ బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చినాయి. 6 100 రూపీస్ పడినాయి. అండ్ నేను బయటికి వచ్చేసిన తర్వాత ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ ఉన్నాయి. ఇవి కూడా నాకు 100 రూపీస్ అయితే పడినాయి. మీకు గన నా ఎఫర్ట్స్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.